అమ్మా శామ్, ఎక్కడికి వెళ్ళింది పిల్ల? శామ్, 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 అమ్మా శాము, శామ్, 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 బాత్రూంలో ఉన్నావా? శామ్, ఇక్కడ కూడా లేదే. బాత్రూంలో లేదు, రూమ్లో లేదు. ఇంత రాత్రి ఎక్కడికి వెళ్ళి ఉంటుందబ్బా? శామ్, ఏంటి చెల్లి ఈ సమయంలో? అది అర్ధరాత్రి రామ రామ అని రాముణ్ణి తలుచుకున్నట్టు శామ్ జపం చేస్తున్నావేంటి? శామ్ కనిపించట్లేదక్కా. కనిపించకపోవడం ఏంటమ్మా? తన రూమ్లోనే ఉంటుంది కదా. లేదు సూర్య. లేదా? సరిగ్గా చూసావా? అయ్యో చూశాన్రా, బయట కూడా వెళ్ళాను, ఎక్కడ కనిపించట్లేదు. నిద్ర పట్టగా ఇక్కడెక్కడ ఫోన్లో చాటింగ్ చేయడం తిరగడం చేస్తుంటుంది. అవును, అంతే అయి ఉంటుంది. ఎక్కడికి వెళ్ళిందో? శామ్, శాముదినా, అమ్మ శామ్, శాముదినా, అటువైపు అంతా చూసాను, లేదు. ఎక్కడికెళ్ళిందో ఏంటో ఈ అమెరికా పిల్ల. సడన్ గా కనిపించకుండా ఎక్కడికి పోయి ఉంటుంది? అర్ధరాత్రి మధ్యల దరులాగా ఈ గోలేంటో. శామ్, ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. కనపడిందమ్మా? లేదు పిన్ని. ఏంటంటే మీరు వెతకచ్చు కదా. సూర్య కనిపించిందా? లేదమ్మా, ఎక్కడా కనిపించలేదు. అయ్యో ఆశ్చర్యంగా ఉంది. అసలు ఏమైంది పిల్ల? జంప్ అయి ఉంటుంది. అంటే ఏంటల్లుడు గారు మీరనేది? అవును, జెండా పీకేసి ఉంటుంది. కాస్త అర్థమయ్యేటట్టు చెప్పండి అల్లుడు గారు. ఇందులో అర్థం కావడానికి ఏముంది అత్తయ్య గారు? ముందు ఫోటో దగ్గర ఉండాల్సిన తాళాలు ఉన్నాయో లేదో అది చూడండి. అంటే ఏంటి మీ ఉద్దేశం? ముందు చూద్దాం ఉండు. అమ్మో, అసలు ఇక్కడ ఉన్నాయో లేవో. అల్లుడు గారు, తాళాలు ఇక్కడే ఉన్నాయి. తాళాలు ఉన్నాయా? మరి ఎక్కడికి పోయి ఉంటుంది? మనమే కవర్ చేయాలి. తాళాలు అక్కడే ఉన్నా బీరువాలో విలువైన వస్తువులు మాయమై ఉండొచ్చు కదా. ఇదిగో బాబు, ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావో కాస్త తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. చెల్లి, అల్లుడు గారి మీద అలా అరుస్తావేంటి? లేకపోతే ఏంటక్క, అతను అన్న మాటలకు అర్థం ఏంటి? ఇంకా అర్థం కాకపోతే నేనేం చేయలేను. సింపుల్గా చెప్పాలంటే శామ్ బ్యాక్ టు పెవిలియన్ అంటే ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే చెక్కేసి ఉంటుంది. మనోజ్, హడావుడిగా ఏదో ఒకటి మాట్లాడటం దేనికి? చెప్పా పెట్టకుండా అర్ధరాత్రి వెళ్ళవలసిన అవసరం తనకేంటి? దొంగలు చెప్పి వెళ్తారా సూర్య? నేను అడగకపోయినా నా అల్లుడు అడుగుతున్నాడు. లేకపోతే తాళాలు వీళ్ళిద్దరే పనిచేసుకునేటట్టున్నారు. కొంతమంది దొంగలు దొరల్లాగా వస్తారు, తిరిగి మళ్ళీ దొంగల్లాగే వెళ్తారు. ఎవరికి చెప్పకుండా
ఎవరు చూడకుండా. అంటే ఏంటి మీ ఉద్దేశం? శామ్ దొంగనా? ఎస్. ఇదిగో బాబు, ఇలాంటి మాటలు మాట్లాడితే బాగుండు చెప్తున్నాను. మరి ఒక ఆడపిల్ల అర్ధరాత్రి ఇంట్లో కనిపించకపోవడం ఏంటి? ఇదిగో అక్క, ఇతనేదో శామ్ గురించి తెలిసి తెలియకుండా మాట్లాడితే నువ్వు కూడా అలాగే మాట్లాడతావేంటి? నేనే కాదు, ఎవరైనా ఈ మాటే మాట్లాడతారు. ఇంట్లో మనిషి కాసేపు కనిపించినంత మాత్రాన దొంగ అనేస్తారా? అర్ధరాత్రి ఎవరికి చెప్పకుండా ఎందుకు వెళ్ళినట్లు, ఎక్కడికి వెళ్ళినట్లు? మనోజ్, శ్యామ్ గురించి అంతా తెలిసినట్టు మాట్లాడుతున్నారేంటి? ఎవరి గురించి అయినా మాట్లాడే ముందు, ఎవరి మీదైనా నింద వేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకోవాలి. అలా ఆలోచించి బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. అసలు శామ్ ఏదో ఒక రోజు ఇలాంటి పని చేస్తుందని నాకెప్పుడో డౌట్ వచ్చింది. బట్ నా డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తే ఎవరు నమ్మరని నోరు మూసుకొని ఊరుకున్నాను. అమ్మో అమ్మో అమ్మో, అంటే అంటే బీరువాలో నగలు డబ్బులు అన్నీ తీసేసుకొని గప్చిప్గా తాళాలు అక్కడ పెట్టేసి వెళ్ళిపోయిందంటారా? వెళ్ళిపోవడం కాదు, ఏకంగా పారిపోయింది. అంటే అత్త పోయాయని చెప్తున్న నగలు కూడా? డౌటే ఉంది, అది కూడా ఈ శామ్ పని అయి ఉంటుంది. మనోజ్, ఏం మాట్లాడుతున్నారు? శ్యామ్కి దొంగతనం చేయాల్సిన అవసరం ఏముంది? అనవసరంగా తన మీద నిందలు వేయటం తప్పు. తప్పెలా అవుతుంది? ఆ పిల్ల మన ఇంటి మనిషి కాదు, ఎక్కడో అమెరికా నుంచి వచ్చింది. ఎవరో ఫ్రెండ్ కూతురని పిలిపిస్తే వచ్చింది, చెప్ప పెట్టుకుండానే వెళ్ళిపోయింది. అలాంటప్పుడు తను అనుమానించడంలో తప్పే లేదు. పెద్దమ్మ, తను అలాంటిది కాదు. చదువుకున్న పిల్ల, పల్లెటూరు నుంచి రాలేదు, పైగా బాగా డబ్బున్న కుటుంబంలో పుట్టిన పిల్ల. ఆ పిల్ల ఇలా ఎందుకు చేస్తుంది? బాగా డబ్బున్న వాళ్ళకి డబ్బు మీద మోజు అంటారు. ఇంకా సంపద చేతికందుతుంటే చేదా? ఆ, ఆశపడరా? అవకాశం వచ్చినప్పుడు అందిపుచ్చుకోరా? బాగా చెప్పారు అల్లుడు గారు. కాకపోతే ఏంటి చెల్లి, హా? అసలు ఆ పిల్ల గొప్పింటి పిల్లని మనకెలా తెలుసు? ఆ పిల్ల చెప్తేనే కదా తెలుసు. మనలో ఎవరైనా ఆ పిల్ల కలిగిన పిల్లో లేని పిల్లో ఎవరైనా చూసావా? అమెరికాలో ఉన్న వాళ్ళ ఇంటికి మనం ఏమైనా వెళ్ళామా? అలాంటప్పుడు ఆ పిల్ల చెప్పిన మాటలు నమ్మడం మన అమాయకత్వమే కదా. అసలు మీరంతా ఎందుకు తన గురించి ఇంత నెగిటివ్గా మాట్లాడుతున్నారు? ఆల్రెడీ ఇంట్లో బీరువా తాళాలు మిస్ అయ్యాయని పెద్ద గొడవ అయింది కదా. అయింది. ఆ కీస్ తీసింది నేనే అని చెప్పాను కదా. అందరి ముందు ఆ కీస్ నేనే తాతయ్య ఫోటో ముందు పెట్టాను కదా. నువ్వే కవర్ చేసి ఉండొచ్చు కదా. అంటే అంటే కాపాడి ఉండొచ్చు కదా అని. దాని అర్థం ఏంటి? అర్థం కానట్లు అడిగితే ఎలా సూర్య? ఏమంటారు అత్తయ్య గారు? అర్థం లేని మాటలు మాట్లాడుతుంది మీరు. నో, ఖచ్చితంగా శామ్ ఒక దొంగ. తన గురించి ఎక్కడ బయటపడుతుందనే టెన్షన్తో ఉదయం హరిగారి మీద నిందలు వేయాలని చూసింది. ఆయనే తాళాలు తీశారని నమ్మించాలని చాలా ట్రై చేసింది. ఆ అవమాన భారంతోనే ఆయన ఎక్కడికి వెళ్ళారో ఇంకా ఇంటికే రాలేదు. శామ్ ప్లాన్ వర్కౌట్ కాలేదు. ఎలా వర్కౌట్ అవుతుందిలే, దానికి తోడు మీ అబ్బాయి తన్ని సేవ్ చేశాడు కదా. వాట్? ఎస్, ఉదయం శామ్ అసలు రూపం బయటపడకపోవడానికి కారణం సూర్య. ఆ అవసరం నాకేంటి? ఎవరెవరితో ఏ అవసరాలు ఎప్పుడెప్పుడు వస్తాయో ఎవరికి తెలుసు బాబు. ఇదేంటి ఇలా అంటున్నాడు? అయితే ఆ తాళాలు తీసింది శామ్ అయితే సూర్య తానే తీశానని చెప్పాడా? అయినా శామ్ అలాంటి పని చేస్తుందా?
మై లార్డ్ బ్లెస్ మీ అండ్ బ్లెస్ మై ఫ్యామిలీ. ఫ్యామిలీస్ కలిసిమెలిసి ఉంటే దేశం బాగుంటుంది, దేశం బాగుంటే ప్రపంచం అంతా బాగుంటుంది. అందరూ హ్యాపీగా ఉంటారు, పీస్ఫుల్గా ఉంటారు. అందరూ హ్యాపీగా ఉండేలా బ్లెస్ చేయి గాడ్. జీసస్, నాదో స్మాల్ రిక్వెస్ట్. నేను అమ్మమ్మకి ఒక మ్యాటర్ చెప్పాలి. ఆ మ్యాటర్ చెప్పేది ఎలా? చెప్పు జీసస్, ప్లీజ్ గివ్ మీ యువర్ వాల్యుబుల్ అడ్వైస్. మాట చెయ్యలేని పని రాత చేస్తోంది మై డియర్ చైల్డ్. Who's that? Whose voice is that? జీసస్, ఇప్పుడు నాతో మాట్లాడింది ఎవరు? ఎస్, నువ్వే కదూ? నువ్వే నాతో మాట్లాడింది, నాకు అడ్వైస్ ఇచ్చింది నువ్వే. దిస్ ఈస్ ద ఓన్లీ వే టు ఇన్ఫార్మ్ గ్రాండ్ మా. ఎస్ జీసస్, నువ్వు చెప్పినట్టే చేస్తాను. మా ఫ్యామిలీ అందరినీ బ్లెస్ చేయి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ సచ్ ఎ గుడ్ అడ్వైస్. అమ్మమ్మ, నేను ఎప్పటి నుంచో నీకు మాట చెప్పాలనుకుంటున్నాను, బట్ చెప్పలేకపోతున్నాను. నేను చెప్పాలనుకున్నది పద్మావతిన బాగు గురించి అండ్ మనోజ్ క్యారెక్టర్ గురించి. ఇంట్లో అందరూ పద్మావతినని మనోజ్కిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు. బట్ పద్మావతిన శ్రీనివాస్ని ప్రేమిస్తోంది. ప్రేమ ఒకరితో, పెళ్ళి మరొకరితో. ఎలా అమ్మమ్మ? మనోజ్ క్యారెక్టర్ అస్సలు మంచిది కాదు. అతను పాము లాంటివాడు. అతని చేతుల్లో పద్మావతిని పెడితే తన జీవితం విషాదం అవుతుంది. ఆ మనోజ్ తన తల్లిని కూడా కొడతాడమ్మమ్మా. నేను కళ్ళారా చూశాను. అంత దుర్మార్గుడి చేతిలో పద్మావతిని పెడదామా? అదే జరిగితే పద్మావతిన లైఫ్ నరకం అవుతుంది. అలా నరకం కాకుండా ఉండాలంటే పద్మావతిన పెళ్ళి శ్రీనివాస్తో చేయాలి. అలా జరగాలంటే నువ్వు తలుచుకుంటేనే అవుతుందమ్మమ్మ. సో ప్లీజ్ సేవ్ పద్మావతిన లైఫ్. చిన్నదాన్ని ఇలా చెప్తున్నానని కోపం తెచ్చుకోవద్దు. కాస్త ఆలోచించమ్మమ్మా. అమ్మమ్మ, ఈ క్రిస్మస్కి ఇదే నేను ఇచ్చే గిఫ్ట్. నువ్వు ఇది చదివితే పద్మావతిన జీవితం బాగుంటుంది. తన జీవితంలో వెలుగొస్తుంది. వెలుగులు నింపే ఈ పండుగ రోజు పద్మావతిన జీవితంలో వెలుగు రావాలి. దానికోసమే ఇదంతా. Please bless us.
సైలెంట్గా ఉన్నారు అంటే నేను చెప్పింది నిజమనేగా? అలాగే అనుకోవాల్సి వస్తుంది అల్లుడు గారు. పెద్దమ్మ, ఆ రోజు అక్కడి నుంచి ఆ కీస్ తీసుకుంది నేను, మళ్ళీ ఆ కీస్ అక్కడ పెట్టింది నేనే. శ్యామ్కి ఈ విషయంలో ఎలాంటి సంబంధం లేదు. సంబంధం ఉన్నా ఉంది అని చెప్తారా ఏంటి? కాస్త మాటలు మర్యాదగా రానివ్వండి. అల్లుడు గారి మీద అరిస్తే ఏం లాభం? అసలు ఆ పిల్ల ఏమైందో, ఇంట్లో ఏమేమి దోచుకుపోయిందో ముందు ఆ సంగతి చూస్తే మంచిది. ఆ పిల్ల అలాంటిది కాదు. తాళాలు తీసింది పెట్టింది నేనే అని సూర్య చెప్తున్నాడు కదా. అయితే అమెరికా పిల్ల ఏది? ఈ అనుమానాలు అవమానాలు ఎందుకు సూర్య? అలా బయటకు వెళ్ళి శామ్ ఎక్కడుందో చూసి రాపో. వెళ్ళు నాయనా వెళ్ళు. అమ్మ శామ్, ఏమయ్యో? ఎక్కడికి వెళ్ళావు? అసలు ఎందుకు ఇలా చేశావు? నువ్వు కనిపించకపోయేసరికి నేను సూర్య ఎంత కంగారు పడ్డామో తెలుసా? అంతేకాదమ్మా, అవకాశం దొరికింది కదా అని నీ గురించి ఉన్నవి లేనివి కల్పించి ఎంత తప్పుగా మాట్లాడుతున్నారో తెలుసా? ఏమైంది చిన్నత్త? శ్యామ్, ఈ టైంలో ఎక్కడికి వెళ్ళావు? Why are you so angry, Surya? ముందు ఎక్కడికి వెళ్ళావో చెప్పు. చెప్పమ్మా శామ్, ముందు ఎక్కడికి వెళ్ళావో చెప్పు. ఇంత రాత్రిపూట ఎవరికి చెప్పకుండా వెళ్ళాల్సిన అవసరం వచ్చింది? చర్చ్కి వెళ్ళాను. చర్చ్కి వెళ్ళావా? అవును పెద్దత్త, చర్చ్కి వెళ్ళాను. ఈరోజు క్రిస్మస్ కదా, అందుకే మిడ్ నైట్ చర్చ్ లో ఫెస్టివల్ జరుగుతుంది కదా. ఆ ఫెస్టివల్ లో పార్టిసిపేట్ చేయడానికి, ప్రేయర్ చేయడానికి, అలాగే జీసస్ బ్లెస్సింగ్స్ ని ఈ ఇంటికి తీసుకురావడానికి వెళ్ళాను. నువ్వు చర్చ్కి వెళ్ళావా? దేనికి? పెద్దత్త, నువ్వెందుకు ఇలా అడుగుతున్నావు? చర్చికి వెళ్ళొస్తున్నానంటే ఎందుకా అని అనుమానం వచ్చి అడిగా. పెద్దత్త, ఓ అదా, అమెరికాలో మేము అన్ని పండుగలు చేసుకుంటాం పెద్దత్త. ఏ ఒక్క పండుగని మిస్ అవ్వము. అన్ని సమానంగా సెలబ్రేట్ చేసుకుంటాం. మేమే కాదు, అమెరికాలో ఆల్మోస్ట్ అందరూ ఇలానే చేస్తారు. దట్స్ సో కామన్ దేర్. రామ్ అయినా, రహీం అయినా, ఈస్ అయినా అందరూ గాడ్సే కదా. అలా అని బాబా చెప్పారు కదా. అవునమ్మా, కళ్ళెదురుగా ఉన్న మనుషులు చెప్పినా నమ్మని కొంతమంది ఫోటోలో ఉన్న బాబా గారు చెప్పిన మాటలకి విలువేస్తారులే. ఇదిగో చెల్లి, ఏమనంటే మొహానాను ఇలా డొంక తిరుగుడు మాటలు అనకు. ఇంతసేపు శామ్ గురించి అవాకులు చెవాకులు పేలేరుగా, ఇప్పుడేమైంది? నోటి నుంచి మాట రావట్లేదా? బంగారం లాంటి పిల్ల మీద అభాండాలు వేశారే, ఇప్పుడు మాట్లాడండి. చిన్నత్త, టుడే ఇస్ క్రిస్మస్. ఈ హ్యాపీ ఒకేషన్ లో మీ మూడ్ స్పాయిల్ చేసుకోకండి. లెట్స్ సెలబ్రేట్ మెరీ క్రిస్మస్. అవునండి, మీ అందరికీ స్పెషల్ సర్ప్రైజ్. జస్ట్ సెకండ్.